అదే 2 దినవృత్తాంతాల గ్రంథములో 30వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీది నుండి తొలగిపోవునట్లు ఆయనను సేవించుడి. పిల్లరా, ఈ సందర్భంగా దేవుడు మరొక మాటలో ఏం జ్ఞాపకం చేస్తున్నాడని అంటే, మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఉండండి. మన పితరులు అనగా, మన పూర్వీకులు అనగా ఐగుప్తు దేశము నుండి కానాను దేశమునకు నడిపించబడుతున్నటువంటి ఇజ్రాయేలు జనాంగం. ఈ ఇశ్రాయేలు అనేటువంటి ఈ ప్రజలు ప్రారంభ దినాలలో వారు బానిసత్వములు అనగా వారు కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టము నుండి విడిపించమని యెహోవాకు ప్రార్థించారు. దేవుడు వారిని కనికరించి వారి ప్రార్థన అంగీకరించి దైవజనుడు మోషేను పంపించి వారి ద్వారా ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత, ప్రియమైన మిత్రులారా, ఆ బానిసత్వం నుండి ఆ ఐగుప్తు దేశము నుండి వారు విడుదల పొందినటువంటి కొన్ని రోజుల్లోనే, కొంత సమయంలోనే వారు దేవుడు చేసినటువంటి క్రియలన్నిటినీ మరిచి, దేవుడు చేసిన అద్భుతాలను మరిచి, వారు దేవునికి విధేయులుగా ఉండవలసిన వారు పూర్తిగా అవిధేయులైపోయారు. అవిధేయులైపోయిన కారణం చేత వారే నష్టపోయారు. కానాను దేశానికి వెళ్ళవలసినటువంటి ఆ 6 లక్షల మంది జనాంగం, ప్రియమైన మిత్రులారా, యొర్దాను దాటకముందే చాలామంది మరణించారు. యొర్దాను లోపలే చాలామంది వారి జీవితాలను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కానాను దేశానికి కేవలం కొద్దిమంది మాత్రమే వెళ్ళగలిగారు. అందరూ వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత. వారి యొక్క అవిధేయతే వారి జీవితాలను సర్వనాశనం చేసింది. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము కూడా ఈరోజు విధేయులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. అవిధేయులుగా ఉంటే సమస్తాన్ని మనం ఈరోజు పోగొట్టుకుంటాం. దేవుడు ప్రతి బిడ్డలో ఆయన ఏం చూస్తాడు అంటే విధేయత చూస్తాడు. దేవుని వాక్యం వినడంలో విధేయత, ఆయన మందిరమునకు వెళ్ళుటలో విధేయత, ఆయన సన్నిధిలో కూర్చుండటలో విధేయత. ఈరోజు దేవుని యొక్క వాక్యము చెప్పినట్టు చేయుటలో విధేయత ఈరోజు నీలో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వారు అవిధేయులై వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. కనుక మీరు వారి వలె అవిధేయులు కాక దేవునికి లోబడి శాశ్వతముగా పరిశుద్ధపరచబడిన ఆయన మందిరములో ప్రవేశించండి. ఈరోజు ప్రియమైన మిత్రులారా, దేవుని యొక్క మందిరమును దేవుడు పరిశుద్ధపరిచాడు. శాశ్వత కాలము దేవుని మందిరముగా ఆరాధించబడుట కొరకు అది దేవుడు నిర్మించుకున్న మందిరం. ఈరోజు మన యొక్క తరములో మనము ఆరాధించి మందిరానికి వెళ్ళి మనం మరణించొచ్చేమో, లేదా ఆ సంఘాన్ని నడిపించే ఆ దైవజనులు కూడా మరణించవచ్చేమో. కానీ ఆ దైవజన కుటుంబంలోంచి కొంతమంది సేవకులు వస్తారు. ఈరోజు మన కుటుంబంలో నుంచి మరికొంతమంది బిడ్డలు వస్తారు. మనం ఉండేటువంటి ప్రాంతంలోంచి అనేక మంది రక్షణ పొందుతూ ఆ దేవాలయంలో నిత్యము ఆరాధిస్తూ ఉంటారు. శాశ్వత కాలము దేవుని యొక్క రాక పర్యంతము ఆరాధించబడేటువంటి పరిశుద్ధ స్థలం దేవుని మందిరం. అలాంటి అద్భుతమైనటువంటి మందిరములో మనము ప్రవేశించి యెహోవా మహోగ్రత మన మీద నుండి తొలగిపోయే విధంగా, కొన్నిసార్లు ఎప్పటికీ కూడా మనము కొంత శాపకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నట్లయితే దానికి కారణం దేవుడు మాట్లాడుతున్నాడు, నీలో ఉండేటువంటి అవిధేయతే. ఈరోజు చాలాసార్లు నువ్వు అంటా ఉండొచ్చు, నేను ఎప్పుడు విధేయతగానే ఉంటానండి, నేను అవిధేయురాలని కాదు, నేను అవిధేయుడును కాదని. పిల్లరా, కొన్నిసార్లు దుష్టుడు నీకు తెలియకుండానే, నేను అవిధేయులుగా ఉన్నాను అనే విషయం తెలియకుండానే నిన్ను అవిధేయులుగా ఉంచేటువంటి సన్నివేశాలు ఎదురవుతూ ఉన్నాయి. ఈరోజు కొన్నిసార్లు నాకు గర్వం ఉండదు, నాకు అహంకారం ఉండదు అని మనం మాట్లాడుతుంటాం. ఈరోజు నాకు గర్వం లేదు అని చెప్పుకోవడం కూడా గర్వమే. నాకు అహంకారం లేదు అని గంభీరంగా బల్లగుద్ది చెప్పడం కూడా అహంకారమే. మరి అహంకారం లేనప్పుడు, గర్వం లేనప్పుడు
అది లేదని చెప్పడం తప్ప అని అడిగితే అది నువ్వు చెప్పకూడదు. నీలో గర్వం లేదని, నీలో అహంకారం లేదని నీ ఎదటివారు చెప్పాలి. దేవుడు దాన్ని గుర్తించాలి. నువ్వు అహంకారవి కాదనే సంగతి నువ్వు చెప్పుకుంటే అది కూడా అహంకారమే అవుతుంది. ఈరోజు ప్రియమైన మిత్రులారా, పూర్తిగా మనము ప్రభువునకు అయిపోవాలి, లోబడాలి. మన జీవితాన్ని పూర్తిగా తగ్గించేసుకోవాలి. నిజంగా మన పూర్వీకులు అలా చేయని కారణం చేత వారందరూ కూడా మరి పొందవలసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని, దేశాన్ని, స్వాస్థ్యాన్ని వారు పొందలేకపోయారు. వారు మార్గమధ్యంలోనే వారి జీవితాలను కోల్పోవలసి వచ్చింది. వాగ్దాన దేశాన్ని వారు సొంతం చేసుకోలేకపోయారు. ఈరోజు నీకు, నాకు, మనందరికీ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు అనేక వాగ్దానాలు మనకిచ్చాడు. అనేక వాగ్దానాల చేత దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. అయితే ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేరాలనేటువంటిది దేవుని ఉద్దేశం. ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని నెరవేరిని, ఇంకా నెరవేరవలసినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ నెరవేరాలి అని అంటే దేవుడు అణువణువున మన విధేయతను దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు.